Welcome to Dizzy Class 2 for Class 9. Here is your English teacher Anjali Ramna. A very good morning to you all, my dear students. Let's begin learning our main reading passage. Before getting into the story, try to answer my question. Have you ever heard or read a story of a pet or an animal looking into a mirror? పిల్లలు మనం మెయిన్ లెసన్ నేర్చుకోబోయే ముందు ఒక్కసారి నా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేందుకు ట్రై చేయండి. హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ఆర్ రెడ్ ఎ స్టోరీ ఆఫ్ ఎ పెట్ ఆర్ అన్ యానిమల్ లుకింగ్ ఇన్ టు ఎ మిర్రర్? మీరు ఎప్పుడైనా ఏదైనా పెంపుడు జంతువు కానీ లేదా ఏదైనా జంతువు కానీ అద్దంలో తన రిఫ్లెక్షన్ తానే చూసుకుంటూ ఉన్న కథని చదవడం కానీ వినడం కానీ జరిగిందా? యూ కెన్ సే ఎస్. మనం ఇంతకుముందు మన ఫేస్ షీట్లో, మన యూనిట్ యొక్క బిగినింగ్ పేజ్లో ఉన్న ఫేస్ షీట్లో లయన్ తన ఫేస్ని తానే నీళ్ళల్లో చూసుకుని మరో లయన్ అనుకుని దాని మీద అటాక్ అని నీళ్ళల్లో దూకి చనిపోయిన స్టోరీని గుర్తు చేసుకున్నాం. అలా కాకుండా రియల్ లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్ని ఎప్పుడైనా మీరు విన్నారా? ఇఫ్ ఎస్, హౌ డిడ్ ద యానిమల్ ఫీల్? ఒకవేళ అయితే అలా అద్దంలో తన రిఫ్లెక్షన్ని తాను చూసుకున్న యానిమల్ ఎలా ఫీల్ అయి ఉంటుంది? Has a snake ever coiled itself round any part of your body? Before that, have you ever seen a snake in your real life situation? ఒక స్నేక్ని నిజంగా చూసారా మీరు ఎవరైనా? Some among you may say yes. కొంతమంది చూసి ఉండొచ్చు. But has a snake ever coiled itself round any పార్ట్ ఆఫ్ యువర్ బాడీ? ఏదైనా స్నేక్ ఎప్పుడైనా మీ ఒంట్లోని ఏదైనా పార్ట్ని చుట్టుకుందా? ఏ ఫుల్ బ్లడెడ్ కోబ్రా. కోబ్రా అంటే త్రాచుపాము. ఆ పాము ఫుల్ బ్లడెడ్ అంటే వెరీ యంగ్, అంటే ఫుల్ స్ట్రెంగ్త్. యంగ్గా ఉన్నప్పుడే కదా ఉంటాం, అలా యంగ్గా ఉన్నదాన్ని ఫుల్ బ్లడెడ్ అంటారు. ఆ ఫుల్ బ్లడెడ్ కోబ్రా ఎప్పుడైనా మీ ఒంట్లో ఉన్న ఏదైనా పార్ట్కి చుట్టుకుందా? ద క్వశ్చన్ కేమ్ ఫ్రమ్ ద హోమియోపత్. ద టాపిక్ కేమ్ అప్ when we were discussing snake. We listened attentively as the doctor continued with the tale. Have you ever heard or read a story of a pet or an animal looking into a mirror? If yes, how did the animal feel? Ani, has a snake ever coiled itself round any part of your body? A full-blooded cobra ani. ఈ క్వశ్చన్స్ ఎవరిని అడిగారో తెలుసా? దీస్ క్వశ్చన్స్ కేమ్ ఫ్రమ్ ద హోమియోపత్. హోమియోపత్ అంటే ఏ పర్సన్ హూ ప్రాక్టీసెస్ హోమియోపతి. మనకి బాగా తెలిసిన విషయమే కదా హోమియోపతి డాక్టర్ గారు అంటాం కదా, అలా ఒక డాక్టర్ గారు అనమాట హోమియోపతి డాక్టర్ గారు. హీ ఆస్క్డ్ హిస్ ఫ్రెండ్స్. అతను ఈ పై రెండు క్వశ్చన్స్ని తన ఫ్రెండ్స్ని అడిగారు. ఏ సందర్భంలో? ద టాపిక్ కేమ్ అప్ వెన్ వీ వర్ డిస్కసింగ్ స్నేక్స్. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూర్చుని స్నేక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు హోమియోపతి డాక్టరు తన ఫ్రెండ్స్ని క్వశ్చన్స్ అడిగారు. We listened attentively as the doctor continued with the tale. ఆ ఫ్రెండ్స్ అందరూ సైలెంట్గా వింటున్నారు. హోమియోపత్
continued with the tale. Tale అంటే ఒక షార్ట్ స్టోరీ అని అర్థం. Let's move on. The Snake and the Mirror. It is the title of our main reading passage, A reading. As the name implies, we can easily expect that a snake looked into a mirror in the story. Isn't it, children? Have you understood? మనం ఈ టైటిల్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఒక స్నేక్ తన్ని తాను మిర్రర్లో చూసుకుని ఉంటుంది ఈ స్టోరీలో. అది ఎలా జరిగిందో It was a hot summer night about 10 o'clock. I had my meal at the restaurant and returned to my room. I heard a noise from above. As I opened the door, the sound was a familiar one. One could say that rats and I shared the room. I took out my box of matches and lighted the kerosene lamp on the table. The house was not electrified. It was a small rented room. I had just set up medical practice and my earnings were meager. I had about 60 rupees in my suitcase. Along with some shirts and dhotis, I also possessed one solitary black coat which I was then wearing. The homeopath himself is narrating the story. హోమియోపతే మనకి స్టోరీ చెప్తున్నారు. ఆయన ఐ అని వచ్చిన ప్రతి చోట మనం ఏమనుకోవాలి, ఐ రిఫర్స్ టు ద నెరేటర్. నెరేటర్ అంటే మనకి స్టోరీ చెప్తున్న వ్యక్తి. ఆయన సమ్మర్ నైట్ 10 o'clock టైంలో రెస్టారెంట్లో భోజనం చేసి తను ఉంటున్న రూమ్కి తిరిగి వస్తున్న సందర్భంలో జరిగిందనమాట ఈ ఇన్సిడెంట్. యాజ్ ఐ ఓపెన్ ద డోర్ ఓపెన్ చేసి చేయగానే ఒక సౌండ్ వినిపించింది అతనికి. ఇట్ వాజ్ ఫెమిలియర్ వన్ టు హిమ్. అది చాలా ఆయనకు అలవాటైన శబ్దమే. జనరల్గా ఇంట్లో ఎలుకలు కదులుతున్నప్పుడు శబ్దాలు వస్తాయి కదా, ఆ శబ్దం అనుకున్నాడు ఆయన. అక్కడున్న కిరోసిన్ ల్యాంప్ని వెలిగించడానికి అగ్గిపెట్టెని వెలిగించినప్పుడు వెలిగించాడనమాట. ఎందుకంటే ఆ ఇంటికి ఎలక్ట్రిసిటీ అనేది కనెక్షన్ లేదు. అది చాలా చిన్న రెంటెడ్ రూమ్. ఆ హోమియోపతి అప్పుడే కొత్తగా ప్రాక్టీస్ని ప్రారంభించాడు అనమాట. అతని సంపాదన కూడా చాలా తక్కువ. ఆయన దగ్గర తన సూట్ కేసులో ఒక 60 రూపీస్ అమౌంట్ ఉంది. దాంతోపాటు కొన్ని బట్టలు, కొన్ని షర్ట్స్, ధోతీస్. అంటే ఇది ఎప్పుడో జరిగిన స్టోరీ కదా. అప్పట్లో మన ఇండియన్ జనరల్ వేరింగ్లో ధోతి, పంచె అనేది ఒక కామన్ ఇది. అందుకే అతని దగ్గర కొన్ని షర్ట్స్, కొన్ని పంచెలు ఉన్నాయి. ఐ ఆల్సో పొజెస్డ్ వన్ సాలిటరీ బ్లాక్ కోట్. వీటితో పాటు ఒకే ఒక్క సాలిటరీ అంటే సింగిల్ అని, ఒకే ఒక్క బ్లాక్ కోట్. అప్పట్లో కోట్ వేసుకోవడం కూడా ఒక గౌరవప్రదమైన వస్త్రధారణలో ఒక భాగం అన్నమాట. విచ్ ఐ వాజ్ దెన్ వేరింగ్. ఆ కోట్ ప్రస్తుతం అతని ఒంటి మీదే ఉంది. ఐ టుక్ ఆఫ్ మై బ్లాక్ కోట్, white shirt and not so white vest and hung them up. I opened the 2 windows in the room. It was an outer room with one wall facing the open yard. It had a tiled roof with long supporting gable that rested on the beam over the wall. There was no ceiling. There was a regular traffic of rats to and from the beam. I made my bed and pulled it close to the wall. I lay down, but I could not sleep. I got up and went out to the veranda for a little air, but the wind god seemed to have taken time off.
సరే ఆయన తన కోట్ని ఆ షర్ట్ని తీసి అక్కడ తగిలించి లోపల ఉన్న బనియన్ని నాట్ సో వైట్, కొంచెం మురికిగా అంటే మరీ వైట్గా లేని ఆ బనియన్ని కూడా తీసి అక్కడ తగిలించి ఆ గదికున్న 2 విండోస్ని ఓపెన్ చేసి ఆ ఓపెన్ యార్డ్ బయట రూమ్కి బయట కొంచెం వాకిల్లా ఉంటుందన్నమాట. అక్కడికి అంటే కొంచెం గాలి పీల్చుకునే ఉద్దేశంతో, కరెంటు లేదు కాబట్టి అక్కడ పచారులు చేస్తే కాస్త గాలి తగులుతుందనే ఉద్దేశంతో ఆయన బయటికి వెళ్ళారు. ఆ రూమ్కి అది పెంకులతో రూఫ్ కలిగింది, అంటే పెంకుటిల్లు అంటాం కదా అలాంటిది. సీలింగ్ కూడా లేదు దానికి. లోన ఇలా తలెత్తి పైకి చూస్తే మనం జనరల్గా పెంకుటిళ్ళలో అబ్జర్వ్ చేస్తే ఒక బీమ్ ఉంటుంది, దాని మీద ట్రయాంగులర్ షేప్లో సపోర్టింగ్ దాంతో మళ్ళీ కర్రలతోనే ఒక సపోర్ట్ పెడతారు, దాన్ని గ్యాబుల్స్ అంటారు ఇంగ్లీష్లో. దీని మీద సపోర్టింగ్ బీమ్ మీద, ఆ బీమ్ మీద ఎలుకలు ఎప్పుడు అటు ఇటు ప్రయాణం చేస్తూనే ఉంటాయన్నమాట. వాటి నుండి శబ్దం రావడం అనేది ఆయనకి బాగా రెగ్యులర్గా ఫెమిలియర్ థింగ్, అలవాటైన విషయమే. I went back into the room and sat down on the chair. గాలి కోసం బయటకు వెళ్ళారు కానీ ద విండ్ గాడ్ సీమ్డ్ టు టేక్ టైమ్ ఆఫ్. ఆయన మొత్తం సర్దేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడేమో గాలి దేవుడు, అసలు గాలి అనేది లేదు బయట కూడా. సో మళ్ళీ తిరిగి రూమ్లోకి వచ్చేసాడు ఆయన. ఐ ఓపెన్ ద బాక్స్ beneath the table and took out a book, The Materia Medica. What is the name of the book? The Materia Medica. I opened it at the table on which stood the lamp and a large mirror. A small comb lay beside the mirror. సరే లోనికి వచ్చేసి ఏదో బుక్ చదువుకుందాం లేని తన బాక్స్లో ఉన్న బుక్ని, మెటీరియా మెడికా అనే మెడిసినల్ బుక్, అది తన ప్రొఫెషన్కి సంబంధించింది. ఆ బుక్ తీసి టేబుల్ మీద పెట్టి ఓపెన్ చేసి చదువుదాం అనుకునేలోగా అనుకున్నాడు ఆయన. ఆ టేబుల్ మీద ఒక ల్యాంప్, ఒక అద్దం, లార్జ్ మిర్రర్, ఒక చిన్న దువ్వెన, స్మాల్ కోమ్ అన్నీ అక్కడ ఉన్నాయన్నమాట మిర్రర్ దగ్గర. ఎప్పుడైనా మన ఎదురుగా ఒక మిర్రర్ ఉందనుకో, మనకేమనిపిస్తుందమ్మా చిల్డ్రన్? వన్ ఫీల్స్ టెంప్టెడ్ టు లుక్ ఇన్ టు ఎ మిర్రర్ వెన్ ఇట్ ఈస్ నియర్. మనకు అందుబాటులో మిర్రర్ ఉంటే ఒకసారి చూసుకుందాం అనిపిస్తుంది కదా. హోమియోపతి కూడా అలానే అనిపించింది. సో ఐ టుక్ ఏ లుక్. In those days I was a great admirer of beauty and I believed in making myself look handsome. I was unmarried and was a doctor. I felt I had to make my presence felt. I picked up the comb and ran it through my hair and adjusted the parting so that it looked straight and neat. ఆయనకు కూడా అద్దంలో ఒకసారి చూసుకోవాలనిపించింది హోమియోపతికి. చూసుకుని కోమ్ తీసుకుని చక్కగా తలని పాపిడి తీసుకుని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుని తన బ్యూటీని ఆయన చూసుకున్నాడు అనమాట అద్దంలో. అగైన్ ఐ హర్డ్ దట్ సౌండ్ ఫ్రమ్ అబౌవ్. ఐ టుక్ ఎ క్లోజ్ లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్. ఐ మేడ్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్. ఐ వుడ్ షేవ్ డైలీ అండ్ గ్రో ఎ థిన్ మౌస్టాచ్ టు లుక్ మోర్ హ్యాండ్సమ్. ఐ వాజ్ ఆఫ్టర్ ఆల్ ఎ బ్యాచులర్ అండ్ ఎ డాక్టర్. పైనుండి ఆ శబ్దం మళ్ళా వినిపించింది. అంటే భీమ్ అన్నాను కదా, తెలుగులో భీమ్ని దూలం అంటారు. దాని మీద నుంచి మళ్ళా శబ్దం వినిపించింది. కానీ నేను దాన్ని పెద్ద పట్టించుకోలేదు, బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఫెమిలియర్, అలవాటైన శబ్దమే ఆయనకి. మళ్ళా అద్దంలో తన మొహాన్ని చూసుకున్నారు. ఇమీడియట్గా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు. రోజు రెగ్యులర్గా షేవ్ చేసుకోవాలని, అండ్ షుడ్ గ్రో ఎ థిన్ మౌస్టాచ్, అంటే సన్నని మీసాన్ని పెంచుకోవాలని. ఐ వాజ్ ఆఫ్టర్ ఆల్ ఎ బ్యాచులర్ అండ్ ఎ డాక్టర్, బికాస్ తను చాలా అందంగా ఉంటానని, ఇంకా అన్మ్యారీడ్ కాబట్టి, బై ప్రొఫెషన్ ఒక డాక్టర్ కాబట్టి,
ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. I looked into the mirror and smiled. It was an attractive smile. I made another earth-shaking decision. I would always keep the attractive smile on my face to look more handsome. I was after all a bachelor and a doctor too on top of it. మళ్ళా ఒకసారి అద్దంలో మొహం చూసుకుని ఒకసారి ఒక అట్రాక్టివ్ స్మైల్, ఒక స్మైల్ని ఇచ్చుకుని తన్ని తానే అబ్బా నా నవ్వు ఎంత బాగుంది అనుకున్నాడు అనమాట. అనుకుని ఇంకొక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు, ఎర్త్ షేకింగ్. ఏంటి అది అంటే ఎప్పుడు ఆ నవ్వు తన ఫేస్ మీద అలా ఉండేలా చూసుకోవాలని. తర్వాత ఎందుకంటే అలా నవ్వడం వల్ల ఇంకా అందంగా కనిపిస్తున్నాడు అనమాట ఆయన. అవన్నీ మళ్ళీ తన గురించి తాను గుర్తు చేసుకున్నాడు. నేను ఒక డాక్టర్ని, అన్మ్యారీడ్, కాబట్టి నేను ఖచ్చితంగా అందంగా కనిపించాల్సిందే అని. Again came the noise from above. I got up, lit a beedi and paced up and down the room. Then another lovely thought struck me. I would get married to a woman doctor who had plenty of money and good medical practice. She had to be fat for a valid reason. If I made some silly mistake and needed to run away, she should not be able to run after me and catch me. మళ్ళా శబ్దం వినిపించింది. ఇతనేం బోదర్ కావడం లేదు. ఒకసారి లేచి ఒక బీడీ ముట్టించి, అప్పట్లో ఇది కూడా ఒక హ్యాబిట్ అంతే, అండ్ ఒకసారి రూమ్లో అటు ఇటు తిరిగి మరొక అందమైన ఆలోచన వచ్చింది ఆయన బుర్రలోకి. తప్పనిసరిగా ఇప్పటి వరకు అన్మ్యారీడ్ కాబట్టి ఇక పెళ్లి చేసుకోవాలి. అది కూడా ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఒక ఉమెన్ డాక్టర్ని. ఎవరికైతే ఎక్కువ ప్రాక్టీస్ ఉంటుందో, అంటే బాగా సంపాదిస్తున్న వెల్దీ, బాగా సంపాదన పర్రాలైన ఒక డాక్టర్ని చూసి పెళ్లి చేసుకోవాలని. అండ్ షీ హ్యాడ్ టు బీ ఫ్యాట్, తను చాలా లావుగా ఉండాలని. దానికి ఒక కారణం ఉందిరా చిల్డ్రన్. ఏంటంటే ఒకవేళ ఇతను ఏదైనా మిస్టేక్ చేసి పారిపోతుంటే ఆమె ఆయన వెనకాల పరిగెత్తలేనంత లావుగా ఉండాలన్నమాట. హౌ ఫన్నీ హిస్ థాట్ ఇస్ కదా. With such thoughts in my mind, I resumed my seat in the chair in front of the table. There were no more sounds from above. సరే, ఇలాంటి ఫన్నీ థాట్స్ అన్నిటితోనూ ఆయన నవ్వుకుంటూ, తనలో తాను నవ్వుకుంటూ తిరిగి ఆ చైర్లో కూర్చున్నాడు. వచ్చి టేబుల్ ఎదురుగా ఉన్న చైర్లో, ఎదురుగా అద్దం ఉంది కదా అక్కడ. ఇక పై నుంచి ఏ విధమైన శబ్దం వినిపించలేదు అతనికి. సడన్లీ దేర్ కేమ్ ఎ డల్ థడ్, as if a rubber tube had fallen to the ground. Surely nothing to worry about. Even so, I thought I would turn around and take a look. No sooner had I turned than a fat snake wriggled over and back of the chair and landed on my shoulder. The snake is landing on me and my turning was simultaneous. సరే, ఇలాంటి ఫన్నీ థాట్స్తో తిరిగి వచ్చి చైర్లో కూర్చున్నాడు. ఆ శబ్దాలు ఏమి వినిపించట్లేదు. సడన్గా ఒక డల్ థడ్, థడ్ అంటే కూడా శబ్దానికి ఒక సినోనిమ్ అది. కాకపోతే దేన్ని రిఫర్ చేస్తారంటే ఒక రబ్బర్ ట్యూబ్ క్రింద పడినప్పుడు వచ్చే శబ్దం ఉంటుంది కదా నాన్న, అలాంటి శబ్దాన్ని రిఫర్ చేసేటప్పుడు థడ్ అని అంటారు. అలాంటి ఒక శబ్దం వచ్చింది. దానికి కూడా అతను ఏమీ డిస్టర్బ్ కాలేదు. సరే చూద్దాంలే అనుకుని తల వెనక్కి తిప్పేలోగా ఒక ఫ్యాట్ స్నేక్ రిగిల్డ్, చుట్టుకుంటూ, ఒక నాగుపాము పెద్దది చుట్టుకుంటూ చక్కగా ఆ చైర్ వెనక నుండి అతని భుజం మీదకి ల్యాండ్ అయింది. అంటే పైనుండి పడింది ఏంటి? ఒక పెద్ద నాగుపాము అన్నమాట, త్రాచుపాము. ద స్నేక్ ఈజ్ ల్యాండింగ్ ఆన్ మీ. ఆ స్నేక్ అతని మీద, భుజం మీద నుండి ఇలా ల్యాండ్ అయ్యే టైము
తలని వెనక్కి తిప్పేది ఒకేసారి జరిగాయి అన్నమాట. ఒకసారి ఇఫ్ యు వర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ హోమియోపత్, మీరు హోమియోపత్ ప్లేస్లో ఉంటే ఎలా ఫీల్ అవుతారు? జస్ట్ ఇమాజిన్ ద సిచ్యుయేషన్ ఆఫ్ ద హోమియోపత్ చిల్డ్రన్. ఓకే మై డియర్ చిల్డ్రన్, ఏం చేసి ఉంటాడు హోమియోపత్? వెరీ క్లోజ్ టు హిస్ ఫేస్ కదా. ఇలా భుజం మించి ఆ శబ్దం ఏంటి అని చూసేలోగా అతని ఫేస్ ఎదురుగా ఈ స్నేక్ భుజం పైనుండి వచ్చి నుంచుంటే ఎలా ఫీల్ అయి ఉంటాడు అతను? చూద్దాం ఏం చేశాడు. I didn't jump, I didn't tremble, I didn't cry out. There was no time to do any such a thing. The snake slithered along my shoulder and coiled round my left arm above the elbow. The hood was spread out and its head was hardly 3 or 4 inches from my face. అతను ఎగరలేదు, వణికిపోలేదు, అరుపు కూడా అరవలేదు. జనరల్గా క్రై అనే మాటను మీరు ఏడవడానికి ఉపయోగిస్తారు కదా. క్రై అంటే షౌటింగ్ అవుట్ లౌడ్, గట్టిగా అరవడానికి కూడా క్రై అనే పదాన్ని వాడతాం మనం ఇంగ్లీష్లో. ఇవేం చేయలేదు, అవన్నీ చేయడానికి అతనికి టైం లేదు. ఆ స్నేక్ నెమ్మదిగా షోల్డర్ మీద నుంచి అలా లెఫ్ట్ ఆర్మ్ మొత్తాన్ని ఇట్స్ స్లిథర్డ్ మోచేతి వరకు ఇలా చుట్టుకుని, పిక్చర్లో కనిపిస్తుంది చూడండి, అతని మొహం ముందుకి తన పడగని, హూడ్ అంటే పడగ, విప్పి అలా 3 or 4 inches ఫ్రమ్ హిస్ ఫేస్ అన్నమాట. అతని మొహానికి 3-4 అంగుళాల దూరంలో అలా పడగ విప్పి నుంచునుంది. చూడండి పిక్చర్లో క్లియర్గా. ఇట్ వుడ్ నాట్ బి కరెక్ట్ టు సే మియర్లీ దట్ ఐ సాట్ దేర్ హోల్డింగ్ మై బ్రెత్. I was turned to stone, but my mind was very active. The door opened into darkness. The room was surrounded by darkness. In the light of the lamp, I sat there like a stone image in the flesh. ఊపిరి కూడా బిగబెట్టి కూర్చున్నాడు అని చెప్పలేం, కానీ ఒక స్టోన్ ఇమేజ్ లాగా కదలకుండా అలానే ఉండిపోయాడు అతను. అతను భయపడ్డాడు, కానీ అతని మైండ్ మాత్రం చాలా యాక్టివ్గానే పనిచేస్తుంది. బికాజ్ ఆ రూమ్కి కరెంట్ లేదు, అంతా చీకటితో నిండిపోయి ఉంది. ఇన్ ద లైట్ ఆఫ్ ల్యాంప్, అక్కడ ఒక కిరోసిన్ ల్యాంప్ మాత్రమే ఉంది కదా, ఆ ల్యాంప్లో ఒక ప్రాణం ఉన్న విగ్రహం లాగా అలా ఉండిపోయాడు. ఐ ఫెల్ట్ దెన్ ద గ్రేట్ ప్రెజెన్స్ ఆఫ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్ and this universe. God was there. Suppose I said something and he did not like it. I tried in my imagination to write in bright letters outside my little heart the words, oh God. పాపం గట్టిగా దేవుణ్ణి తలుచుకోవడానికి కూడా అతనికి ధైర్యం సరిపోలేదు. సైలెంట్గా మనసు లోపలే ఆయన భగవంతుని ప్రార్థించాడు అన్నమాట. There was some pain in my left arm. It was as if a thick leaden rod, no, a rod made of molten fire, was slowly but powerfully crushing my arm. The arm was beginning to be drained of all strength. What could I do? At my slightest movement, the snake would strike me. Death lurked 4 inches away. Suppose it struck, what was the medicine I had to take? There were no medicines in the room. I was but a poor, foolish and stupid doctor. I forgot my danger and smiled feebly at myself. నెమ్మదిగా అతని లెఫ్ట్ ఆర్మ్ నుండి నొప్పి రావడం మొదలైంది. అంటే ఏం జరుగుతుంది, ఆ స్నేక్ ముందు చుట్టుకుని నెమ్మదిగా బిగిస్తుంది అన్నమాట దాని పట్టుని. ఎలా ఉంది ఆ పెయిన్ అంటే, మండుతున్న ఒక రాడ్ చుట్టేసినట్టు చేతికి, చాలా క్రషింగ్, నలిపేస్తుంది అన్నమాట చేతిని. ఒకవేళ అంటే చావు 4-5 అంగుళాల దూరంలో తన మొహం ముందే వేలాడుతున్నట్టు ఆ డాక్టర్ కనిపించింది. ఆ పాము గనక అలా చూసి ఒక్క కాటు వేస్తే, వాట్ వాజ్ ద మెడిసిన్
he had to take. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆ పాము కాటు నుండి బయటపడడం కోసం ఏ మందు వేసుకోవాలి అని ఆలోచించినప్పుడు తన దగ్గర ఏ మందులు లేవనే విషయం ఆయనకు గుర్తొచ్చింది. ఒక్కసారి తను తాను తిట్టుకున్నాడు మనసులో, ఇంత స్టూపిడ్గా ఎలా ఉన్నాను నేను అని. తర్వాత అప్పుడున్న కండిషన్లో కూడా, అంత డేంజరస్ కండిషన్లో కూడా తన మీద తనకే జాలేసింది. తను చూసి తానే నవ్వుకున్నాడు అనమాట బలహీనంగా. ఇట్ సీమ్డ్ యాజ్ ఇఫ్ గాడ్ అప్రిషియేటెడ్ దట్ ద స్నేక్ టర్న్డ్ ఇట్స్ హెడ్. ఇదంతా పైనుండి చూస్తున్న భగవంతుడు చూశాడేమో, గమనించాడో కానీ సైలెంట్గా తన మనసులోనే ప్రార్థించిన హోమియోపతి యొక్క ప్రార్థనలు ఫలించాయో, ఆ స్నేక్ నెమ్మదిగా తన మొహాన్ని అటువైపుకి తిప్పింది. అక్కడ ఏముంది ఎదురుగా? ఇట్ లుక్డ్ ఇన్ టు ద మిర్రర్ అండ్ సా ఇట్స్ రిఫ్లెక్షన్. ఎదురుగా ఉన్న అద్దంలో తను తాను చూసుకుంది. I do not claim that it was the first snake that had ever looked into a mirror, but it was certain that the snake was looking into the mirror. Was it admiring its own beauty? Was it trying to make an important decision about growing a mustache, or using eyeshadow and mascara, or wearing a vermilion spot on its forehead? అంత డేంజరస్ సిచ్యుయేషన్లో కూడా హౌ క్రియేటివ్ హిజ్ మైండ్ వాజ్. ఆ హోమియోపత్ మైండ్ చూడండి నాన్న ఎలా ఆలోచిస్తుందో. ఈ పాము అద్దంలో తన ఇమేజ్ని తానే చూసుకుంటుంది కదా, తన రిఫ్లెక్షన్ని. వాజ్ ఇట్ అడ్మైరింగ్ ఇట్స్ ఓన్ బ్యూటీ? దాని అందానికి అదే పరవశించిపోతుందా? అండ్ తనలాగే ఇప్పుడు ఈయన అద్దంలో చూసుకుని కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్నారు కదా, అలానే అది కూడా ఒక మౌస్టాచ్ పెంచుకోవాలనుకుంటుందా? లేదా మస్కారా కళ్ళకు కాటుకు పెట్టుకుని ఐబ్రోస్ని దిద్దుకుని వెర్మిలియన్ స్పాట్ ఫోర్ హెడ్ మీద కుంకుమ తిలకం దిద్దుకోవాలనుకుంటుందా? లాంటి ఆలోచనలన్నీ వచ్చాయి అతనికి. ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్ ఫర్ సర్టైన్ వాట్ సెక్స్ వాజ్ ద స్నేక్. నిజానికి ఆ స్నేక్ ఆడదో మగదో ఈయనకి తెలీదు. వాజ్ ఇట్ మేల్ ఆర్ ఫీమేల్? I will never know, for the snake unwound itself from my arm and slowly slithered into my lap. అతన్ని కాటు వేయకుండా, అతనికి ఏ హామ్ చేయకుండా నెమ్మదిగా అతని చేతి నుండి ఒంట్లోకి, ల్యాప్ అంటే ఒడి, ఆ పాము నెమ్మదిగా క్రిందకి దిగింది అనమాట. From there it crept onto the table and moved towards the mirror. Perhaps it wanted to enjoy its reflection at closer quarters. నెమ్మదిగా తన నుంచి టేబుల్ మీదకి, అద్దం ముందుకి చేరిపోయింది ఆ పాము. డాక్టర్ మనసులో ఏమనుకున్నారంటే, నిజానికి అది తన్ని తాను చాలా దగ్గర నుండి అద్దంలో చూసుకోవాలనుకుంటుందేమో, అందుకే అద్దం వైపుకి వెళ్ళింది అని. I was no mere image cut in granite. I was suddenly a man of flesh and blood. Still holding my breath, I got up from the chair. I quietly went out through the door into the veranda. From there, I leapt into the yard and ran for all I was worth. అప్పటి వరకు ఒక స్టోన్ ఇమేజ్ లాగా, ఒక విగ్రహంలో ఉన్న డాక్టర్ పాము ఎప్పుడైతే మిర్రర్కి దగ్గరగా వెళ్ళిపోయిందో ఒక్క ఉదుట్న లేచి, హోల్డింగ్ మై బ్రెత్, ఊపిరి బిగబెట్టి ఒకే ఒక్క స్టెప్లో ఆ రూమ్ నుంచి బయటపడిపోయి మొత్తం బలమంతా కూడా తీసుకుని ఆ చీకట్లో ఒక్క పరుగు అందుకున్నాడు అనమాట. పిక్చర్లో కనిపిస్తుంది చూడండి చిల్డ్రన్. ఈచ్ ఆఫ్ అస్ heaved a sigh of relief. sigh అంటే నిట్టూర్పు. అమ్మయ్యా అన్నట్లు అందరు ఫ్రెండ్స్ అందరూ ఇప్పటి వరకు ఫ్రెండ్స్ స్టోరీ వింటున్నారు కదా, ఒక్క నిట్టూర్పుని నిట్టూర్చారు. డాక్టర్, ఈజ్ ఎ వైఫ్ వెరీ ఫ్యాట్? వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ ఆస్క్డ్ ద క్వశ్చన్. ఆ స్టోరీలో ఆ పాయింట్ని రైజ్ చేశాడనమాట ఒక ఫ్రెండ్. నిజంగానే నువ్వు ఒక ఫ్యాట్ ఉమెన్ని పెళ్లి చేసుకున్నావా అని. నో, ద డాక్టర్ సెడ్, God willed otherwise. My life companion is a thin, reedy person with the gift of a sprinter.
స్ప్రింటర్ అంటే ఫాస్ట్ రన్నర్ అని. పాపం ఈయన చాలా లావుగా ఉండే ఉమెన్ డాక్టర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ తలరాత మరోలా ఉందన్నమాట. చాలా సన్నటి స్పీడ్గా పరిగెత్తగలే అమ్మాయి ఆయనకి లైఫ్ కంపానియన్గా వచ్చింది, వైఫ్గా వచ్చింది. సమ్వన్ ఎల్స్ ఆస్క్, డాక్టర్ వెన్ యూ ర్యాన్ డిడ్ ద స్నేక్ ఫాలో యూ? డాక్టర్ నువ్వు పరిగెత్తినప్పుడు ఆ స్నేక్ వెనక్కి తిరిగి నీ వెంట వచ్చిందా అని. The doctor replied, I ran and ran till I reached a friend's house. Immediately I smeared oil all over myself and took a bath. నేను ఎంతలా పరిగెత్తానంటే ఒక ఫ్రెండ్ ఇంటికి చేరుకునేంత వరకు నా పరుగు ఆపలేదు. కాబట్టి ఆ పాము వెనకొచ్చిందో అక్కడే ఉందో అలాంటివేమీ నాకు తెలీదు అని. ఇమీడియట్గా వెళ్ళిన వెంటనే ఆయిల్ పోసుకుని నెత్తి మీద నుంచి ఆయిల్ మర్దన చేసుకుని స్నానం చేశాను అని. I changed into fresh clothes. The next morning at about 8:30 I took my friend and one or two others to my room to move my things from there. But we found we had little to carry. Some thief had removed most of my things. The room had been cleaned out, but not really. The thief had left behind one thing as a final insult. నెక్స్ట్ మార్నింగ్ 8:30 ఆ టైంలో ఫ్రెండ్ని మరో ఇద్దరు ముగ్గురిని తీసుకుని ఆయన ఆ రూమ్కి వెళ్ళాడు. ఎందుకని? ఆ రూమ్ చెక్ చేసుకుందామని, అక్కడ ఏమన్నా ఉంటే తీసుకుని షిఫ్ట్ అయిపోదాం అన్నట్లు. కానీ అప్పటికే ఆ రూమ్ అంతా క్లియర్ చేయబడింది. బికాజ్ ఆయన వెళ్ళేటప్పుడు తలుపులు గొళ్ళాలు వేసుకుని వెళ్ళలేదు కదా. ఒక దొంగ వచ్చి ఆ ఇంట్లో దొరికినవన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడు. కానీ అక్కడ కూడా తీవ్రమైన అవమానం, ఇన్సల్ట్ జరిగింది డాక్టర్కి. ఏంటో తెలుసుకుందామా? వాట్ వాజ్ దట్? ఐ ఆస్క్డ్. ఒక ఫ్రెండ్ అడిగాడు. ద డాక్టర్ సెడ్, మై వెస్ట్, ద డర్టీ వన్. ద ఫెలో హ్యాడ్ సచ్ ఎ సెన్స్ ఆఫ్ క్లెన్లీనెస్. ద రాస్కెల్ కుడ్ హ్యావ్ టేకెన్ ఇట్ అండ్ యూజ్డ్ ఇట్ ఆఫ్టర్ వాషింగ్ ఇట్ విత్ ద సోప్ అండ్ వాటర్. అంటే మనం స్టోరీ బిగినింగ్లో చెప్పుకున్నాం కదా, ఆయన తన షర్ట్ని అంత తెల్లగా లేని మురికి పట్టిన ఆ బనియన్ని కూడా తీసి తగిలించాడని. ఆ బనియన్ని తప్ప అన్ని పట్టుకుపోయాడు ఆ దొంగ. దాన్ని కూడా తీసుకెళ్ళి ఉతికి వేసుకోవచ్చు కదా, అంత మురికిగా ఉన్నదాన్ని వదిలి ఎందుకు వెళ్ళాడు అని. అంటే ఇతను అలాంటి బట్టలు వేసుకుంటాడని ఫ్రెండ్స్ అందరికి తెలిసింది కదా, అది ఇన్సల్టే కదా. డిడ్ యూ సీ ద స్నేక్ ద నెక్స్ట్ డే డాక్టర్? మరి ఇంకో ఫ్రెండ్ అడిగారు. ఏమని? నెక్స్ట్ డే రూమ్కి వెళ్ళినప్పుడు నీకు పాము కనిపించిందా తిరిగి అని. ద డాక్టర్ లాఫ్డ్. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇట్ సిన్స్. ఇట్ వాజ్ ఎ స్నేక్ విచ్ వాజ్ టేకెన్ విత్ ఇట్స్ ఓన్ బ్యూటీ. నేను తిరిగి మళ్ళీ ఎప్పుడూ ఆ పాముని చూడలేదు, అదే తన రిఫ్లెక్షన్ చూసుకుని మురిసిపోయిన స్నేక్ అయి ఉంటుంది అది అని చెప్పాడు. స్టోరీ మై డియర్ చిల్డ్రన్, స్టోరీ ఎలా ఉంది చిల్డ్రన్? చూడండి, జస్ట్ ఇమాజిన్. ఈ స్టోరీ మనం నేర్చుకుంటున్నంతసేపు ఆ హోమియోపతి ప్లేస్లో మనల్ని ఊహించుకుంటే కరెక్ట్గా ఆ స్టోరీలో ఉన్న ఫీల్ మనకు అర్థం అవుతుంది అన్నమాట. సరే, ఇట్ ఈస్ ద స్టోరీ రిటన్ బై వైకామ్ మొహమ్మద్ బషీర్. It's a Malayalam story actually, and the writer from the state of Kerala in India. He was a humanist, freedom fighter, novelist, and a short story writer too. He is noted for his down-to-earth style of writing that made him equally popular among literary critics as well as the common man. He is regarded as one of the most successful and outstanding writers from India. Translations of his works into other languages have won him worldwide acclaim. The story, The Snake and the Mirror, was translated into English. His notable works include Balya Kala Sakhi, Shabdangal, Mathilukal, and Anarga Nimisham. He was awarded the Padma Shri in 1982. He is fondly remembered as the Baipur Sultan Vaikam Muhammad Bashir. Children, ఈ స్టోరీ మొహమ్మద్ బషీర్ వైకామ్ అనే అతను హూ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ కేరళ, కేరళ రాష్ట్రానికి చెందిన ఈయనచే రాయబడింది. ఆయన మదర్ టంగ్ మలయాళం.
ఆయన ఒక హ్యూమనిస్ట్, ఫ్రీడమ్ ఫైటర్, అంటే స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వ్యక్తి, నావలిస్ట్ అండ్ షార్ట్ స్టోరీ రైటర్. ఆయన మామూలుగా చదివే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఆయన రచనలు ఉంటాయన్నమాట. మలయాళంలో రాయబడిన ఆయన రచనలు చాలా భాషల్లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని లాంగ్వేజెస్లోనూ, చాలా లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేషన్ అనేది జరిగింది. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయనకి పాపులారిటీ అనేది ఉందన్నమాట. ఈ ద స్నేక్ అండ్ ద మిర్రర్ అనే ఈ స్టోరీని కూడా ఇంగ్లీష్లోకి, రిమైనింగ్ సో మెనీ లాంగ్వేజెస్లో కూడా ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది. ఈయనకి పద్మశ్రీ బిరుదు ఇవ్వడం జరిగింది 1982. That's all for today, children. Thank you for watching, and we'll meet again in the next video with some exercises. Until then, stay home, stay safe.